మనీష్ గారు కన్నీరు పెట్టుకున్నారు. హరీష్ గారు ఆకలి పోరాటం చేశారు. ఆ తర్వాత సంజన గారికి, ప్రియా గారికి, శ్రీజ గారికి అస్సలు పడట్లేదు. మనీష్ గారు ఇవాళ నామినేషన్స్లో బర్నీ గారి స్నేక్ అయితే అన్నారు, కానీ రియల్ స్నేక్ మనీష్ గారే అంటారా? అండ్ తర్వాత జరిగిన నామినేషన్. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయేటివి ఇవే అనమాట. సో మీరు మిస్ చేయకుండా ఎపిసోడ్ మొత్తం చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ మనీష్ గారు కన్నీరు పెట్టుకున్నారు. ఎందుకని అంటారు? యాక్చువల్గా ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏంటిది అని అంటే ఒక స్టాక్ మెయింటైన్ చేసుకునేదానికి ఒక మనిషిని పెట్టుకుంటే బాగుంటుంది అనే దాని గురించి సంజన గారు డిస్కస్ చేస్తారనమాట. ఎందుకంటే దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి అని చెప్పి. సో ఇక్కడ దాని గురించి అలా ఉన్నప్పుడు మనీష్ గారు, శ్రీజ గారు అక్కడ అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మనీష్ గారు, శ్రీజ గారు, సంజన గారు అండ్ పవన్ గారు. సో మనీష్ గారితో ఇలా స్టాకిస్ట్గా ఉన్నప్పుడు మనీష్ గారు అయితే ఆ వర్క్ నేను తీసుకుంటాను, నేను ఖాళీగా ఉన్నాను కదా అన్నదానికి శ్రీజ గారు ఏం చెప్తారంటే, ప్రియా గారి వర్క్ అది మీరు ఎలా తీసుకుంటారని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు యాక్చువల్గా మనం చూసుకుంటే ప్రియా గారు, శ్రీజ గారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా, ఒకరి వర్క్లోకి ఇంకొకరు రాకుండా, అది ఒక కైండ్ ఆఫ్ ఎక్కడో సేవ్ చేసుకుంటూ ఆవిడ కోసం ఈవిడ నిల్చొని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది శ్రీజ గారు. ఆవిడ గేమ్ ఆడడానికి వచ్చారా, లేకుంటే ప్రియా గారి వర్క్ ఎవరైనా ఇంటర్ఫియర్ అవుతుంటే కరెక్ట్గా చేస్తున్నారా, లేదా ప్రియా గారు ఎప్పుడు బెస్ట్గా ఉండాలి అని ఏమన్నా ఆలోచించుకుంటుంటున్నారా అయితే మనకు తెలియదు. శ్రీజ ఎందుకు ఇన్నింటికే వదిలేశారో నాకు అర్థం కావట్లేదు. సో టీం కోసం ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉంటే బాగుండేది. కానీ ఆవిడ ఓన్లీ ప్రియా గారి మ్యాటర్స్లో ఎవరైనా వచ్చి కొంచెం ఎక్కువ మాట్లాడితే చాలు వెంటనే శ్రీజ గారు నోరు వేసేసుకొని వచ్చేస్తారనమాట. అసలు బాగలేదు. సో అలా జరుగుతున్నప్పుడే ఏమవుతుంది అని అంటారు అని అంటే, మీరు ఖాళీగా ఉన్నారని చెప్పి మీరు ప్రియా గారి వర్క్ తీసేసుకుంటారా అని చెప్పి కొంచెం మాట్లాడతారు. అది కొంచెం వర్డ్స్ వినగానే ఎవరికైనా హర్టింగ్గానే ఉంటుంది. సో మనీష్ గారు కొంచెం హర్ట్ అయ్యి బయటకు వెళ్ళి ఇమాన్యువల్ గారితో కూర్చొని కన్నీరు పెట్టేసేసుకొని చాలా ఎమోషనల్ అవుతారు. సో వీళ్ళందరూ కంటెంట్ కోసం చూస్తున్నారు, కెమెరాలు ఉంటే చాలు వీళ్ళు ఇష్టం మాట్లాడేస్తారు, వీళ్ళే హైలైట్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ప్రియా అండ్ శ్రీజ వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, వీళ్ళిద్దరు ఫేక్ పీపుల్, నేను ఫేక్ పీపుల్తో ఉండలేను అని చెప్పి చాలా అది ఇది తెగ మాట్లాడేసేస్తారు. అంతా మాట్లాడేస్తారు. ఈవెన్ తినడము, నేను పడుకోవడం కూడా వాళ్ళ దగ్గర నేను పడుకోలేను, వాళ్ళు ఉన్న రూమ్లో నేను ఉండలేను, వాళ్ళతో డిస్కస్ చేయలేను, వాళ్ళు ఫేక్ అది ఇది తెగ మాట్లాడేసేస్తారు అనమాట. సో అది అన్నీ మనం అనుకుందాం, ఓకే అవన్నీ ఆయనకు హర్ట్ అయిపోయాయి, ఆయన ఏడ్ చేశారని అనుకుందాం. మళ్ళీ ఇదే విషయానికి మనం మళ్ళీ వద్దాం. సో ప్రస్తుతానికి మనీష్ గారు ఎందుకు ఏడ్చారు అనే దానికి రీజన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రీజన్ వచ్చేసి శ్రీజ వర్డ్స్ హర్ట్ అవ్వడం వల్ల ఏడ్చినట్టు ఆయన అయితే వచ్చి చెప్పుకుంటారనమాట. ఆ బాధ వాళ్ళిద్దరు ఫేక్ పీపుల్ అది ఇది అని చెప్పి. ఇంకొకటి ఏంటిది అని అంటే, నెక్స్ట్ హరీష్ గారు ఎందుకు ఆకలి పోరాటం చేశారనుకుంటున్నారు? యాక్చువల్గా మనం నాగార్జున గారి ఎపిసోడ్ అయితే వచ్చింది కదండి వీకెండ్, అక్కడ చెప్తారనమాట ఆయన పాస్ చేసింది స్టేట్మెంట్, ఆయన మాట్లాడిన విషయమే ఎలా ఉంది అని అంటే, నాకు అర్థమైపోయింది, అయితే నేను ఇన్ని రోజులు మగాళ్ళు అని అనుకున్నాను, కానీ వాళ్ళు ఆడవాళ్ళని నాకు అర్థమైంది అంటారు. అది విన్న ఎవరైనా సరే అది స్టేట్మెంట్ అని అంటారు. కానీ ఆయన అన్నిసార్లు వీడియో రీప్లే 2 times వీడియో రీప్లే వేసి చూశారు. నాగార్జున గారు మ్యాక్సిమం ఎపిసోడ్ మొత్తం ఈ డిస్కషన్ నడుస్తుంది. మ్యాక్సిమం ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఆయన మాట మీదే ఉంటారనమాట. ఆయన మాట మీదే ఉండి ఆ తర్వాత బట్ స్టిల్ ఎవరు ఆయన మాట నమ్మలేదు, వినలేదు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఈవెన్ సంజన గారు కూడా చెప్తారు, అది అమ్మాయిని డీగ్రేడ్ చేయడం లాగా మాట్లాడారు అని. శ్రీజ గారు కూడా అంటారు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత ఏమైంది అని అంటే, ప్రియా గారు కూడా అంటారు, యాక్చువల్గా ఆ సిచ్యువేషన్లో నేను అడగలేదు కాబట్టి అది నాది కూడా తప్పే అనేలాగా మాట్లాడతారు. ఇక్కడ నాకు హరీష్ గారి సైడ్ నుంచి ఆలోచించినప్పుడు సంజన గారి మీద, శ్రీజ గారి మీద కోపం ఉన్నట్టే ప్రియా గారి మీద కూడా కోపం రావాలనేది నాకు అనిపించింది. కానీ ఎపిసోడ్లో ఎక్కడైతే ప్రియా గారి మీద కోపం ఉన్నట్టయితే నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ శ్రీజ గారి మీదను అలాగే సంజన గారి మీద కోపంగా ఉంటారు. అది ఎలాగ వాళ్ళు ఆలోచించి కొన్ని మిస్టేక్ ఇది అనే చెప్తున్నారు అనేది నాకు అర్థం కాల. ఆయనేమో చాలా అడ్డంగా మాట్లాడేసేస్తారు. అది కొంచెం ఓవర్, అది వినే వాళ్ళకి ఎవరికైనా సరే ఎక్కడో ఖాళీలాగా మాట్లాడతారనమాట. అది అయితే అస్సలు బాగాలేదు. వినే వాళ్ళకి ఎవరికైనా సరే అది కొంచెం హర్టింగ్గా ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు. కానీ ఆయన మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళు తీసేసుకోవాలి, కానీ దాంట్లో మనం మంచిని వెతుక్కోవాలి. యాక్చువల్గా ఆయన ఇంటెన్షన్ అది. ఆయన ఏం చెప్పినా మంచి కోసమే చెప్తారు, అన్యాయాన్ని సహించలేరు. సో ఇవన్నీ మనం ఎపిసోడ్స్లో చూసుకుంటుంటే ఆయన వాడే మాటలు, అన్యాయం సహించలేరు అది ఇది అని కొంచెం డైలాగ్స్ ఆయన చెప్పినప్పుడు, అన్యాయం సహించలేదు అన్నప్పుడు ఆయన కొంచెం పక్కన వాళ్ళని హర్ట్ చేసేలాగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదండి. కానీ ఆయన ఫాలో అయ్యే కైండ్ ఆఫ్ సిద్ధాంతం ఏంటిది అని అంటే,
నేను చెప్తా, నేను అరుస్తా, నా పాయింట్ కరెక్టే, దానిలోనే మంచి నువ్వు తీసేసుకో అంతే, నేను ఆ టోన్ నువ్వు పట్టించుకోకు, నువ్వు మంచిని తీసేసుకో అనే కైండ్ ఆఫ్ రేంజ్లో ఉంటారు. కానీ ఆయన మంచి కోసమో ఆయన చేసింది తప్పో కరెక్టో అని మనం డిసైడ్ చేసి మాట్లాడినాం అనుకోండి, మనం చెడ్డవాళ్ళం అయిపోతాం అనమాట. ఇది కంప్లీట్లీ ఇమ్మెచ్యూర్. ఇది ఆయన అంత ఏజ్లో అంతా తెలిసిన ఆయన అంత కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క చోట నవ్వుతూ ఉంటారు, ఒక్కొక్క చోట చాలా సీరియస్ అయిపోతారు. ఆయన చెప్పింది జరిగిపోవాలి అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది కరెక్టే కాదు. ఆయనదే తప్పు పెట్టుకొని ఆయన తప్పుని అర్థం చేపించాలి అని ట్రై చేసిన వాళ్ళందరూ ఆయనకు తప్పైపోయారు. అండ్ ఆకలి తినకుండా ఉంటారనమాట. సో దీవన్నీ చూసి బిగ్ బాస్ గారు కన్ఫెషన్ రూమ్కి అయితే పిలుస్తారు. సో ఏమైంది, ఎందుకు అలా ఉన్నారని. సో ఆయన అనేది చెప్పేది ఏంటిది అని అంటే, నేను అన్నింది ఒకటి, అక్కడ పోట్రైంది అయింది ఒకటి, మీకు తెలియంది కాదు అన్నట్టు మొత్తం ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఇంత జరుగుతున్నా సరే ఆయన లాస్ట్కి కూడా అన్నం తినరు. ఎంతమంది వచ్చి అడిగినా అన్నం అయితే తినరు ఆయన. సో ఆయనదే అనేలాగా అనిపిస్తుంది. సో ఈ సీజన్లో నాకు అనిపిస్తుంది ఏంటిది అని అంటే, కామనర్స్గా వచ్చిన వాళ్ళందరూ ప్రతి దానిలో ఒక్క కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్లో ఎక్స్ట్రీమ్గా ఉన్నారు. ఏంటిది అని అంటే, హరీష్ గారు ఫుల్ ఈగో అండ్ అది మనం చెప్పలేనంత లెవెల్ దాటేసి ఉంటారనమాట. ఈగో ఉండడం మంచిదే, కానీ ఒక లెవెల్కి ఉంటే బాగుంటుంది. అది పక్కన వాళ్ళ ఈగోని హర్ట్ చేసేలాగా మనకు ఉండకూడదు. అది ఎప్పుడు మంచిది కాదు. కానీ ఆయన బార్డర్ లైన్ ఎప్పుడు దాటేసే ఉంటారు. నేను చెప్పిందే రైట్ అంటారు ఆ మనిషి. నెక్స్ట్ వచ్చేసి మనీష్ గారు తనకంటూ ఒక సిచ్యువేషన్ ఏర్పడింది అనుకోండి, అన్నీ మంచిగానే అనిపిస్తాయి. కానీ పక్కన వాళ్ళ దానిలో తప్పులు వెతకడానికే ఎప్పుడు చూస్తూ ఉంటారు. అది మనం చూపించి పక్కన వాళ్ళు రెచ్చగొట్టేలాగే మాట్లాడుతుంటారు. కూల్గా ఉన్నట్టే ఉంటారు, కానీ రెచ్చగొడుతుంటారు అనమాట. ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ మనీష్ గారిది. అండ్ నెక్స్ట్ ప్రియా గారు ప్రతిదీ అడ్డంగా ఆపోజిట్గా ఆలోచిస్తారనమాట. ఒక విషయం జరుగుతోంది అని అంటే దానిలో ఫస్ట్ తప్పులే వెతుకుతూ ఉన్నట్టే అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. శ్రీజ గారు నేను మాట్లాడేదే రైట్ అనే లెవెల్లో ప్రతి విషయంలో ఇంటర్ఫియర్ అవుతారు. సో ఆవిడ ఆ ఆస్పెక్ట్లో కూడా హై. ఇంకా మిగిలింది కళ్యాణ్ గారు, పవన్ గారు. వీళ్ళు యాక్చువల్గా ఎపిసోడ్లో వీళ్ళు నలుగురు ఉన్నంత ఇదిగా అయితే ఎపిసోడ్స్లో మనకు కనిపించట్లేదు. కానీ అక్కడో ఇక్కడో కొంచెం సైలెంట్గానే కొంచెం మంచిగానే ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ పోయినసారి గేమ్లో ఆడినప్పుడు కళ్యాణ్ గారు ఆయన చేసిన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అక్కడ నుంచి కొంచెం ఆయన మీద ఒపీనియన్ కూడా నాకు కొంచెం చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకున్నది పవన్ గారు యాక్చువల్గా ఎక్కడైనా డిస్కషన్ జరిగినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన మీద కూడా నాకు పెద్దగా ఇది అన్న ఒపీనియన్ అయితే లేదు. బట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆయన హానెస్ట్గా తన డెసిషన్ని బయటకు చెప్పి పక్కన వాళ్ళకి అర్థమయ్యేలాగా చేద్దామనే ఇంటెన్షన్ అయితే ఆయన దానిలో కనిపించింది. సో ఇది కామనర్ సైడ్. సో ఇంకా నెక్స్ట్ జరిగిన మ్యాటర్ ఏంటిది అని అంటే, సంజన గారికి, ప్రియా గారికి, శ్రీజ గారికి అస్సలు పడట్లేదు. సంజన గారు ఏం చెప్పినా ప్రియా గారు వినరు, శ్రీజ గారు వినరు. ఆ ప్రియా గారు ఏం ఆలోచించినా సంజన గారు అది వినరు. సో యాక్చువల్గా సంజన గారు క్యాప్టెన్ అని అన్నారు కాబట్టి, సో ఆవిడ చెప్పేదానికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి ఆవిడ ఏం చేయాలనుకుంటున్నారో కొంచెం విని, తప్పులు ఏమైనా ఉంటే దాన్ని చెప్పే రీతిలో చెప్పి ఒక కైండ్ ఆఫ్ స్మూత్ ఫ్లోలో వెళ్ళుంటే బాగుండేది ప్రతి విషయానికి. ఇప్పుడు మనం ఒక సంజన గారు ఒక డెసిషన్ తీసుకొని వచ్చారనుకోండి, దాన్ని టాప్ అని ఆపోజిట్ చేసేదానికి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అవుతుంది. ప్రియా గారు ఆర్గ్యుమెంట్ చేసే టైంలో శ్రీజ గారు వచ్చి ప్రియా గారికి సపోర్ట్ చేసేస్తారు. అది మొత్తం ఎలా అయిపోతుంది అని అంటే, వాళ్ళు ప్రతిదానికి నేనే మెంటార్ని, నేనే పెద్ద గొప్ప అనే రేంజ్లో ఉంటున్నారు తప్ప, ఒక ఇంట్లో ఉంటున్నాము అంతమందితో, సో మనం కలుసుకొని అందరితో ఏది సెట్ అవుతుంది అని మాట్లాడి అలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన అయితే అస్సలు లేదు. సో ప్రియా గారు కంప్లీట్గా అస్సలు వినే పరిస్థితుల్లోనే లేరు. అసలు సంజన గారు ఏం చెప్పినా కూడా వాళ్ళు తిప్పి కొట్టినట్టు మాట్లాడేస్తున్నారనమాట. సో అందుకేమవుతుంది అని అంటే, సో సంజన గారు చెప్పిన స్టాకిస్ట్ ఐడియా వచ్చేసి వీళ్ళకి నచ్చదు. స్టాక్స్ చూసుకునేదానికి ఒకరు ఉంటారని చెప్పి, అది యాక్చువల్గా ప్రియా గారు ఎక్స్ప్లెయిన్ చేయకముందు, ప్రియా గారికి అర్థమయ్యి ప్రియా గారు ఆన్సర్ చెప్పకముందే శ్రీజ గారు వచ్చేసి, రే అది నీ కుకింగ్ పని, స్టాకిస్ట్ ఎందుకు మళ్ళీ సపరేట్గా అని శ్రీజ గారు వచ్చి మాట్లాడతారనమాట. అది ఎట్లుంది అని అంటే, యాక్చువల్గా శ్రీజ గారి వర్క్ లాండ్రీ మనం చూసుకుంటే, కానీ లాండ్రీ సైడ్ యాక్చువల్గా పెద్ద ఇష్యూస్ ఏం లేనట్టున్నాయి. ఎందుకంటే రాము గారు కొంచెం కంప్లీట్ చేసేస్తున్నట్టున్నారు కాబట్టి లాండ్రీ సైడ్ ఏం ఇష్యూస్ లేవు. సో శ్రీజ గారు ఏం చేస్తున్నారు, ప్రియా గారి మెంటరింగ్ దానిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది. స్క్రీన్ స్పేస్ దొరికితే ఏమవుతుంది, వాళ్లకు ఆడియన్స్కి కొంచెం కనెక్ట్ ఉంటుంది. శ్రీజ ఈవిడే అన్నట్టు. ఇది శ్రీజ ట్రై చేస్తుంది. సో ఆల్రెడీ మనం అగ్ని పరీక్షలో చూసాము, ఆవిడ కొంచెం ఆలోచించే విధానం కూడా ఇలాగే ఉంటుందని. సో శ్రీజ గారికి స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికే
ప్రతి డిస్కషన్లో సంజన గారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి డిస్కషన్లో ఆవిడ సైడ్ నుంచి ఒక కైండ్ ఆఫ్ పాయింట్ పెట్టేసేసి అది కొంచెం దాని మీదే కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయ్యేసేసి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చేస్తున్నారా అని అనిపిస్తుంది శ్రీజ గారు. ఈ సేమ్ ప్రియా గారు కూడా అలాగే అనిపిస్తుంది. నేను ఏం చెప్పినా నేను విన్ను, నాదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అది కూడా ప్రవోక్ చేసేలాగే ఉంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ప్రవోక్ చేసేలాగే ఉంది. సో ఇదంతా జరిగేసరికి సంజన గారు ఏమని ఆలోచిస్తారనంటే, అయితే నేను ఉన్న ఆరెంజెస్ అన్నిటిని నేను దాచిపెట్టేస్తాను, ఈవిడ అన్నీ నేను చూసుకుంటా అంటుంది కదా, మనం చూద్దాం తను ఎంతవరకు చూసుకోగలదా అని చెప్పి దాచిపెట్టేస్తారు. సో అక్కడ కూడా వచ్చేసి ప్రియా గారికి డౌట్ వస్తుంది, ఇది సంజన గారే చేశారని. శ్రీజ గారికి డౌట్ వస్తుంది, సంజన గారు చేశారు. సో ఫైనల్గా అన్ని పోయి ఎదుగుతారు, లాస్ట్కి తెలుస్తుంది అవి ఎక్కడ ఉన్నాయని చెప్పి. సో కనుక్కొని తీసుకొచ్చేస్తారనమాట. సో ఇక్కడ కూడా ఏమంటారు అని అంటే, ఇది క్యాప్టెనే చేసింది అని చెప్పి శ్రీజ గారు అంటారు. సో అది ప్రతి దగ్గర అది ఎట్లాగా ఉంది అని అంటే, అనవసరమైన దగ్గర కూడా మనం వెళ్ళి ఒక మాట అనేసేద్దాం, అనేసేసిన తర్వాత మన స్క్రీన్ ప్రెజెన్స్ వచ్చేస్తుంది. సో శ్రీజ గారిది ఈ కైండ్ ఆఫ్ గేమ్ అయితే నాకు ఏం ఇంట్రెస్టింగ్గా లేదు, ఏం నచ్చలేదు కూడా. ఇంకా నెక్స్ట్, ఇది వీళ్ళ ముగ్గురికి గొడవ, ఇది తేలని గొడవ, ఎప్పటికీ తేలదు అసలు ఇది. అండ్ నెక్స్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో నామినేషన్స్ అయితే ఇవాళ ఫుల్ నామినేషన్స్ అయితే ఎపిసోడ్లో చూపించలేదు, చూపించిన నామినేషన్స్ వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా తనూజ గారిని ఫస్ట్ పిలుస్తారు. సో తనూజ గారు హరీష్ గారిని నామినేట్ చేస్తారనమాట. ఆవిడ నామినేట్ చేసినప్పుడు పెట్టిన పాయింట్స్ ఏంటిది అని అంటే, పోయిన నామినేషన్స్లో ఫస్ట్ వీక్ నామినేషన్స్లో హరీష్ గారు ఆవిడతో మాట్లాడిన విధానం బాగలేదు, ఆవిడ గురించి పాస్ చేసిన కొన్ని మాటలు ఆవిడకి నచ్చలేదు, అందుకని ఆవిడ నామినేట్ చేశారు. సో దాని మీద నామినేట్ చేసినా సరే మనకి ఎప్పుడు తెలిసిందే, మనం వీకెండ్ ఎపిసోడ్లో చూసుకున్న నాగార్జున గారినే వదలలేదు యాక్చువల్గా హరీష్ గారు. ఒక పట్టాన అస్సలు వినలేదు, వదలలేదు, నేనే రైట్ అని చాలా ట్రై చేశారు. మనకి ఎపిసోడ్లోనే అంతసేపు వచ్చింది అని అంటే, ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత రియల్గా మీరు చూసుకుంటే అది నిజంగా చాలాసేపే వెళ్ళినట్టుంది ఆ డిస్కషన్. బట్ స్టిల్ లాస్ట్ వరకు కూడా ఆయన ఒప్పుకోరు, ఇంకా వేరే ఆప్షన్ లేక ఓకే అన్నట్టు కూర్చుంటారు. ఆయన నాగార్జున గారి దగ్గరే వదలలేని మనిషి ఈ నామినేషన్స్ దగ్గర వచ్చినప్పుడు వదులుతారా? వదలరు. సో ఆయన వదలలేదు. నేను అలా అనలేదు అని చెప్పి అది ఎక్కడికెక్కడికో చేశారు. లైక్ నేను అలా కాదు చెప్పింది, నేను అలా అనలేదు, మీరు చిరాగ్గా ఫేస్ పెట్టుకున్నారు కదా, దాని గురించి నేను మాట్లాడాను, అది ఇది అని చెప్తారు. ఆ తర్వాత తనుజ గారు కూడా ఒక పాయింట్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసేదానికి వస్తారనమాట. నేను మీకు తినమని చెప్తే కూడా బిర్యానీ మీరు అందరూ తినివ్వండి నేను తింటాను, అందరూ తినివ్వండి నేను తింటాను అని అన్నారు అని చెప్పి ఆవిడ ఇంకా కంప్లీట్ స్టేట్మెంట్ అయితే ఇంకా చెప్పిండారు అనమాట. కంప్లీట్గా వర్డ్స్ మొత్తం చెప్పేసిండరు అది ఏంటి సిచ్యువేషన్ అనేది. ఆ మధ్యలో అక్కడే కట్ చేపిచ్చేస్తారనమాట. అంటే నేను పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప అండి, అంటే నేను అది దానివల్ల కూడా ఇది చేస్తారా అది చేస్తారా అని చెప్పి, అది కూడా అనవసరమైన టాపిక్. ఇది కూడా ఆడియన్స్కి ఏదో ఫోర్స్ చేసి నేను మంచివాడిని అని ప్రూవ్ చేసుకోవడానికి ఫోర్స్ చేసి మాట్లాడినట్టే అనిపించింది. నన్ను అడిగితే తనుజ గారు హరీష్ గారిని నామినేట్ చేయడంలో తప్పేం లేదు. ఆవిడ హర్ట్ అయ్యారు, హర్ట్ అయిన దానికి ఆయనకి నామినేట్ చేశారు. సో అది అక్కడ అయిపోయింది హరీష్ గారి నామినేషన్. నెక్స్ట్ ఆవిడ ఇంకొకరిని ఎవరిని నామినేట్ చేశారు అని అంటే, ఫ్లోరా సైని గారు. ఫ్లోరా సైని గారిని ఎందుకు నామినేట్ చేశారు అని అంటే, మనం యాక్చువల్గా చూసుకుంటూ ఉన్నామంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫ్లోరా సైని గారు చాలా సైలెంట్గా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ మనకి వీకెండ్ ఎపిసోడ్లోనే మొత్తం బయటపడ్డాయి ఆవిడ చేసేది పనులు. లైక్ అవి షాంపూలు, కండిషనర్ కానీ అది కానీ మిక్స్ అవ్వడం, ఇది మనకి ఆల్రెడీ ముందున్న ఎపిసోడ్స్లో అయితే వచ్చింది. ఇంకా ఆ తర్వాత తను వర్డ్స్ కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, దానికి ఇంతవరకు అపాలజైజ్ కూడా చేయకపోవడం. సో మనం ఆవిడ చూసేదానికి సైలెంట్గా ఉన్నట్టే అయ్యో పాపం అనిపించేలాగానే ఉన్నా కూడా యాక్చువల్గా జరిగింది వేరేలా ఉందన్నమాట. అది మనకు వీకెండ్లో కంప్లీట్ ఆ పర్స్పెక్టివ్, మనం చూసే పర్స్పెక్టివ్ అంతా మారిపోయింది ఫ్లోరా సైని గారి మీద. సో అది అలాగే అనుకుంటే తనుజ గారు పెట్టిన పాయింట్స్ ఏంటిది అని అంటే, ప్రతి చిన్న విషయానికి కొంచెం గొడవ అయ్యేలాగా చేసేస్తున్నారు. సో చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకుండా ఉంటే మనకు మంచిగా ఉంటుంది, ఇంట్లో అందరికీ మంచిగా ఉంటుంది అని తనుజ గారు చెప్తారు. ఈ పాయింట్ కూడా కరెక్టే. ఎందుకనంటే ఈవెన్ బాత్రూంలో చిన్నది ఏమున్నా సరే ఆవిడకి నచ్చట్లేదు. ఫస్ట్ థింగ్ నాకు తెలిసి ఆవిడకి బాత్రూమ్ క్లీనింగే నచ్చట్లేదు. నచ్చని పనియే తను చేయాల్సి వస్తోంది. పైగా అది టాయిలెటరీస్ లైక్ షాంపూ కానీ లేకపోతే టవల్స్ కానీ ఎట్లంటే అట్లాగా వేసి వెళ్ళిపోతుంటారు. మన ఇంట్లోనే మనం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది స్ట్రేంజర్స్తో మనం కలిసి ఉంటున్నప్పుడు వాళ్ళ థింగ్స్ అన్ని మనం ఎత్తి పెట్టి చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అది యాక్చువల్గా అందరినీ కూర్చోబెట్టి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే బాగుండేది. కానీ ఆవిడ ఏం చెప్తారంటే, అక్కడ ఉన్న టాయిలెటరీస్ అని నేను తీసుకెళ్ళి ఏమున్నా సరే నేను డస్ట్బిన్లో వేసేస్తాను కానీ చెప్పేస్తారు. సో దీనికి హౌస్ మేట్స్ కొంచెం ఒప్పుకోరనమాట, అలా ఎలా చేస్తారు అది ఇది అని చెప్పి. ఇక్కడ
యాక్చువల్గా దీన్ని మనం వేరేలా కూడా చేసిండొచ్చు. మేబీ తనూజ గారు చిన్న చిన్న విషయాలు సర్దుకుపోవాలంటున్నారు, అది ఒక వరకు కరెక్టే. కానీ అది ఫ్లోరా సైని గారి పర్స్పెక్టివ్లో అది బాత్రూమ్ అనేది వేరే. సో బాత్రూమ్ విషయంలో మనం ఒకరి థింగ్స్ మనం టచ్ చేయాలి అంటే కైండ్ ఆఫ్ మనకు నచ్చదనమాట, అన్ఈజీగా ఉంటుంది. అది కిచెన్లో అనేది కొంచెం వేరే. సో అది రెండింటికి కంపేర్ చేయొద్దు అని చెప్పి కళ్యాణ్ గారు అయితే మెన్షన్ చేస్తారు. అది నిజమే, ఎందుకంటే బాత్రూమ్ ఈజ్ బాత్రూమ్ కొంచెం కంప్లీట్లీ డిఫరెంట్, కిచెన్ అనేది కూడా డిఫరెంట్. ఈ రెండింటిని మనం కంపేర్ చేసుకొని మాట్లాడుకొని ఇది ఓకే అది ఓకే, నేను దీనిలో ఇలా చేస్తానంటే దానిలో కూడా మీరు అలా చేయొచ్చు అనేది పాయింట్ అంతవరకు నాకు ఓకేలాగా అనిపించలేదు. ఎక్కడో అదే అరే అదెలా అవుతుంది, మనం బాత్రూమ్ థింగ్స్ మనం యూజ్ చేసే విధానం వేరే, కిచెన్లో ఉండేది వేరే అనే కైండ్ ఆఫ్ థింగ్ అయితే నాకు అనిపించింది. సో అందుకనే మేబీ ఫ్లోరా సైని గారు నాకు నచ్చట్లేదు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అన్నట్టు ఆవిడ ఆ డెసిషన్ తీసుకున్నట్టు ఉన్నారు. సో అది తనుజ గారు చెప్పిందనమాట. సో యాక్చువల్గా ఆవిడ కొంచెం హర్ట్ అయ్యి అయితే చేశారు, ఆ తర్వాత అపాలజైజ్ కూడా యాక్చువల్గా నాగార్జున గారు చెప్పమంటేనే చెప్పారు. సో అది రియల్గా ఆవిడ ఫీల్ అయ్యి చెప్పారా అంటే లేదు. సో నేను ఈ పాయింట్ దగ్గర అయితే ఒప్పుకుంటాను ఆవిడ నామినేషన్స్లో ఉండడానికి. ఎందుకంటే ఒక తప్పు చేసి ఒక మాట అనేసేసి అది రియలైజ్ అవ్వకుండా ఉండడం కూడా ఒక కైండ్ ఆఫ్ ఇంట్లో ఉండడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది మిగతా వాళ్ళందరితో. సో అది ఒక పాయింట్ నాకు వ్యాలిడ్ అనే అనిపించింది తనుజ గారు పెట్టింది. సో ఇంకా నెక్స్ట్ మనీష్ గారు వస్తారు. సో మనీష్ గారు ఫస్ట్ భరణి గారిని నామినేట్ చేస్తారనమాట. సో భరణి గారిని నామినేట్ చేస్తున్నప్పుడు స్నేక్ అని చెప్తారు. నేను ఆల్రెడీ మీరు చూసుకుంటే నేను స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్లోనే అదే ఈ వీడియోలోనే నేను మెన్షన్ చేసింది ఏంటిది అని అంటే లైక్ ఆయన స్నేక్ అని అంటారు కానీ మనీష్ గారే స్నేకా అని చెప్పి నేను క్వశ్చన్లో ఆపేసి ఉంటాను అనమాట. దాని గురించి మనం ఇక్కడ కంటిన్యూ చేసుకుందాం. సో మనీష్ గారు యాక్చువల్గా భరణి గారిని స్నేక్ అని అంటారు. ఎందుకనంటే మీరు స్లోగా ఇంట్లో ఉన్న విషయాలని కొంచెం స్మార్ట్గా చేసేసి పక్కన వాళ్ళ మీద రుద్దేసేసుకొని వాళ్ళు ప్రవోక్ చేసేలాగా మాట్లాడేస్తున్నారు అని చెప్పి. దానిలో ఒకటేంటిది అని అంటే గుడ్డు విషయం. మీకు ఆ గుడ్డు ఎవరు కొట్టేశారన్న విషయం తెలిసి కూడా మీరు అక్కడ కొంచెం దాన్ని డైవర్ట్ చేసేదానికి చూశారు అని చెప్పి చెప్తున్నారు. ఇది మనకు చూసే వాళ్ళకి ఆడియన్స్గా అంత కరెక్ట్గా మనకు అర్థం అవ్వకపోయినా మేబీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నారేమో అని నాకు అనిపించింది. నా సైడ్ నుంచి నేను అంత పర్టికులర్గా నాకు ఇది ఆయన కావాలనే చేస్తున్నట్టు అన్నట్టు నాకు అనిపించలేదు. కానీ హౌస్లో ఉండి ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి చూస్తుంటే మేబీ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఒక్కసారి జరిగినంటే మేబీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకోవచ్చు. కానీ ప్రతిసారి ఇలా జరుగుతోంది అని మనీష్ గారు అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మేబీ ఆయన చేసిండొచ్చు. అది ఆయన కాన్షియస్గా చేశారా లేదంటే ఆ సిచ్యువేషన్లో అలా జరిగిపోయిందా మనకు తెలియదు, కానీ అలా అయితే చేశారు. కానీ నిజంగా ఆయన స్నేక్ అన్న మాట మనీష్ గారు అది కరెక్టా, అది ఇప్పటి వరకు అయితే స్నేక్ అనేది నాకు ఇంతవరకు కరెక్ట్గా అయితే నాకు అనిపించలేదు. నెక్స్ట్ మనీష్ గారు స్నేక్ అని అయితే మనం క్వశ్చన్ పెట్టుకున్నాం కదా. నాకు యాక్చువల్గా మనీష్ గారు ఆడే గేమ్ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. నిన్న నైట్ వరకు ఏమన్నారు, ప్రియా అండ్ శ్రీజ గారు ఫేక్, వాళ్ళు కెమెరా కోసం కంటెంట్ చేసేస్తుంటారు అది ఇది అన్న మనిషి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రియా గారితో కూర్చొని మాట్లాడుకుంటూ భరణి గారు తనుజ గారు వెంటనే నిన్ను ప్రవోక్ చేసేదానికి చూస్తున్నారు అని చెప్పి వెంటనే వీళ్ళ సైడ్ వెళ్ళి మాట్లాడడం నాకు అయితే అది ఎందుకో టక్కుమని ఎలా మారిపోయారబ్బా అని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి, కెమెరా కోసం వాళ్ళు కెమెరా చూసి కంటెంట్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అంత ఓపెన్గా ప్రియా గారితో శ్రీజ గారితో చెప్పగలరా, చెప్పలేరు. దాని గురించి ఆయన ఏడ్చుకున్నారు కూడా. ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే వాళ్ళ సైడ్ వెళ్ళిపోయి వీళ్ళ సైడ్ జరిగే విషయాలన్నీ అంటే వీళ్ళ సైడ్ జరిగే తప్పులన్నీ గురించి వాళ్ళకు మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. ఆ కైండ్ ఆఫ్ అది ఆ బిహేవియర్ ఏంటిదో నాకు తెలియట్లా. సో అక్కడ నాకు మనీష్ గారు స్నేక్ అంటే నాకు తెలియదు కానీ బట్ ఆయన బిహేవియర్ అయితే బాగలేదు. స్నేక్ అనే వర్డ్ అలా వదిలేశారని అనిపించింది. అది స్నేక్ అనే వర్డ్ ఎందుకు వదిలేశారని అంటే ఆడియన్స్లో ఒక క్యాచీ వర్డ్స్ అని అంటాం అనమాట. సో మనం ఒకరి మీద ఒక క్యాచీ వర్డ్ మనం పాస్ చేసాము అని అంటే ఆడియన్స్ మైండ్లో అది రిజిస్టర్ అయిపోతున్నట్టే. సో ఒక కైండ్ ఆఫ్ మనీష్ ఆడే గేమ్ ఏంటిది అని అంటే లైక్ మైండ్లో ఒకరిని రిజిస్టర్ చేసేస్తున్నారు ఆయన. సో ఫస్ట్ మనల్ని ఇప్పుడు చూసుకుంటే ఈ ఎపిసోడ్లో శ్రీజ గారు ప్రియా గారు కెమెరా కోసం చేసేస్తున్నారు అనే పాయింట్ ఏదైతే పెట్టారో అది చూసే ఆడియన్స్లో రిజిస్టర్ అయిపోతుంది జనరల్గా. అలాగే భరణి గారిని స్నేక్ అని అన్నారు, అది కూడా ఒక రిజిస్టర్ అయిపోతుంది. సో ఆ కైండ్ ఆఫ్ కంపారిజన్స్ అనేది నాకు పర్సనల్గా నచ్చలేదు. స్నేక్ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ ఫర్ మీ. అది ఎక్కడి నుంచి ఏ ఎక్స్ప్లెనేషన్ నుంచి తీసుకొచ్చినా సరే నాకైతే నచ్చదు. ఆయన చేసిన విధానము, ఆయన పర్స్పెక్టివ్, ఆయన ఆలోచించింది వేరేలా కూడా ఉండొచ్చు భరణి గారి సైడ్లో నుంచి అండ్ ఈవెన్ మనీష్ గారి సైడ్లో నుంచి. అండ్ వెంటనే ఆయన ఇలా ప్రవోక్ చేస్తున్నారు అని ఆయనకు అర్థమైనప్పుడు
ఆ సిచ్యువేషన్లో ఉన్న మనీష్ గారు సైలెంట్గా ఎందుకున్నట్టు? అదే మాట అక్కడ చెప్పిండాల్సింది, మీకు ఇది తెలుసు కదా అని చెప్పి. ఎందుకు అక్కడ సైలెంట్గా ఉండి వెళ్ళి బ్యాక్కి వెళ్ళి ఎందుకు ప్రియా గారికి చెప్తున్నట్టు? ఇది ఎక్కడ మంచి పద్ధతియో నాకు అర్థం కాలేదు. ఆయన ఏదో స్ట్రాటజీసో లేదంటే మైండ్ గేమో ఏది ఆడుతున్నా సరే ఆయన అక్కడ చూశాడు, ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? మరి స్టాండ్ తీసుకోవాల్సిన మనిషే కదా ఆయన. నేను బోల్డ్గా ఉంటాను, నేను ఫెయిర్ ప్లే ఆడతాను అన్నీ అని చెప్పే ఆయన ఒక సిచ్యువేషన్లో ఇలా జరుగుతోంది అని ఆయనకు అర్థమైనా సరే అక్కడ ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడకుండా వెనక్కి వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని ప్రవోక్ చేస్తున్నారు అని చెప్పి యాక్చువల్గా ఈజీగా వెళ్ళిపోయే సిచ్యువేషన్ని ఇక్కడ జరిగిందంతా మ్యాటర్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళు ప్రవోక్ చేస్తున్నట్టే కదా. ఇంకెవరు యాక్చువల్గా ఇక్కడ మిస్టేక్ చేస్తున్నట్టు? మనీష్ గారిదే మిస్టేక్ నన్ను అడిగితే. భరణి గారు మిస్టేక్ చేశారని నీకు అర్థమైనప్పుడు వై కాంట్ యూ క్వశ్చన్ బ్యాక్? అదే నా పాయింట్ ఇక్కడ. సో మనీష్ గారు ఎందుకు క్వశ్చన్ అడగలేదు? అప్పుడు ఎవరండి స్నేక్ ఇక్కడ? అంటే మీరు మొత్తం అంతా అబ్జర్వ్ చేసేసి అన్ని పాయింట్స్ మీ దగ్గర పెట్టేసేసుకొని ఏ సిచ్యువేషన్లో ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది చెప్తే మనం మంచి అవుతాం వాళ్ళతో అనే విషయాన్ని మీరు ఆలోచించుకొని కూడా మీరు ఆడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇలాగా మనీష్ గారి గేమ్ అయితే నాకు అంత పర్ఫెక్ట్ గేమ్ అనిపించట్లేదు. హానెస్ట్ గేమ్ కాదు, జెన్యూనిటీ గేమ్ కాదు, ఏం కాదు. ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళతో నచ్చినప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారు. సో సైలెంట్గా ఏం చేయాలో ఆయన చేసేసుకుంటూ పోతున్నారు. అది మనీష్ గారిది నామినేషన్, భరణి గారిది. సో నెక్స్ట్ ఆయన నామినేట్ చేసేది ఎవరిని అని అంటే రీతు గారు. రీతు గారిని ఏం చెప్పి నామినేట్ చేస్తారు అని అంటే యాక్చువల్గా రూల్ బ్రేక్ చేసేసి ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే ఎక్కువ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసేస్తున్నారు అని చెప్పి చెప్తారనమాట. యాక్చువల్గా ఇది నామినేషన్స్లోకి రాకముందే సంజన గారు స్టార్టింగ్ కొంచెం ఎపిసోడ్లోనే చెప్పేస్తారు, రీతు యు ఆర్ యాక్చువల్లీ నాట్ ఫాలోయింగ్ డిసిప్లైన్. మీరు ఈ ఇంట్లోకి వచ్చేసి ఉంటున్నారు, యాక్చువల్గా ఉండకూడదు, మీరు పని చేస్తున్నప్పుడే ఇంట్లో ఉండాలి, లేదంటే మీరు బయట ఉండాలి అని చెప్పి. సో అక్కడ కూడా ఆవిడ ఏం చెప్తారు అని అంటే, అయితే నేను 2 minutes బయటికి వెళ్ళి రావాలా, 2 minutes ఇక్కడ కూర్చోకూడదా, దానికి కూడా బయటికి వెళ్ళి రావాలా? 2 minutes బయటికి వెళ్ళి రావడానికి అదేమో పెద్ద 1 kilometer అయితే లేదు కదండి, లేదా 2-3 kilometers అయితే లేదు కదా. రూల్ ఈజ్ రూల్. పనిలో ఉన్నంత వరకు ఉండాలా అని అనుకున్నప్పుడు అవును పని చేసేంత వరకు ఉండాలి. ఆ తర్వాత 2 minutes కానీ 1 minute కానీ ఏమైనా కానీ బయటికి వెళ్ళి రావడానికి తప్పేముంది? లేదా నాకు 3 times వెజల్స్ పడతాయి అని అంటున్నారు. యాక్చువల్గా పవన్ మెంటర్ ఈజ్ అ ఓనర్. అక్కడ ఓనర్ అది పడినప్పుడు కూడా వెజల్స్ అప్పుడు కూడా రీతుకి వెళ్ళి చెప్పొచ్చు, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు రండి వెజల్స్ ఉన్నాయి అని చెప్పి. సో ఇది కూడా యాక్చువల్గా ఈజీగా సార్ట్ అవుట్ చేసుకునే విషయమే, కానీ అది నామినేషన్ వరకు వెళ్ళిందనమాట. సో మనీష్ గారు వేసిన నామినేషన్ ఏంటిది అని అంటే ఇదే. సో లైక్ ఇది ఈవిడ ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పి. కానీ రీతు గారు అయితే అస్సలు ఒప్పుకోరు. అది నేను నామినేషన్ యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి చాలా అరుస్తారు, డిఫెండ్ చేస్తారు, పవన్ గారిని అడుగుతారు. ఎందుకంటే పవన్ గారే తన మెంటర్ కాబట్టి. సో దానికి పవన్ గారు కూడా మనీష్ గారు అడిగిన దానికి ఆన్సర్స్ చెప్పుకుంటూ వస్తారు. ఈవెన్ మనం ఆ ఎపిసోడ్లో చూస్తుంటే మనీష్ గారి ఎక్స్ప్రెషన్స్ కూడా ఈజీగా ప్రవోక్ చేసేలాగే ఉన్నాయి. యాక్చువల్గా మనీష్ గారు కూల్గా కూడా చెప్పిండొచ్చు, ఆయన చేసే విధానం కూడా అంత ప్రవోకింగ్గానే ఉంది. అంత ప్రవోకింగ్ అవసరం లేదే. యాక్చువల్గా భరణి గారు ప్రవోక్ చేస్తున్నప్పుడు ఆయన చూడండి మీరు మళ్ళీ ప్రవోక్ చేస్తున్నారని మీరు పాయింట్అవుట్ చేసి అది హర్ట్ అవుతుంది అని మీకు తెలుస్తున్నప్పుడు మీరెందుకు రివర్స్లో ఇంకొకరిని ప్రవోక్ చేస్తున్నట్టు? సో మనీష్ గేమ్ ఈజ్ చాలా వర్స్ట్ గేమ్ అండి. నాకైతే పర్సనల్గా మనీష్ గేమ్ అయితే నాకు నచ్చలేదు. నా పర్స్పెక్టివ్లో నేను ఆలోచించింది, నా రివ్యూ అయితే ఇంతే. లైక్ ఆయన మనీష్ గారు ఒకరిని తప్పు పెడుతున్నావు, నువ్వు ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తున్నావు, కానీ నీ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ రీతు గారిని కూడా నువ్వు ప్రవోక్ చేస్తున్నావు. మీరు పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడం కరెక్టే, కానీ ప్రవోక్ చేయడం వేస్ట్ అని అనిపించింది. ఆల్రెడీ ఆవిడ కొంచెం ఎక్కువ అరుస్తున్నారు, అది మెల్లిగా సార్ట్ అవుట్ చేసుకున్నాం, మెల్లిగా మాట్లాడుకున్నాం, నామినేషన్ పాయింట్స్ పెట్టానంటే బాగుండేది. ఈయన ప్రవోక్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అసలు మంచిది కాదు. ఇంకో విషయం, ఇక్కడ మనీష్ గారిని చూసుకుంటే యాక్చువల్గా శ్రీజ గారి ప్రియా గారి మీద కొంచెం ఒపీనియన్ అయితే బాగలేదు. లైక్ వాళ్ళు కొంచెం కెమెరాలు చూసి నటించేస్తున్నారు, అది బాగలేదు, ఫేక్ పీపుల్ అది ఇది అని అన్నారు. నాకు కంపేర్ చేసుకుంటే రూల్ బ్రేక్ చేయడము ఫేక్ పీపుల్ కంపేర్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళిద్దరిలో నుంచి ఒకరిని కూడా ఆయన కావాలంటే నామినేట్ చేసి ఉండొచ్చు కదా అని నాకు అనిపించింది. మేబీ మీరు అనొచ్చు, మేబీ పాయింట్స్ ఉన్నా సరే వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద పాయింట్స్ వీళ్ళిద్దరి మీద ఉన్నట్టున్నాయి మనీష్ గారికి అని చెప్పి. కానీ నాకేమనిపిస్తుందనంటే పాయింట్స్ ఉన్నా, అది మెజారిటీ పాయింట్స్ ఉన్నా లేకున్నా వాళ్ళందరూ ఓనర్స్ కాబట్టి ఓనర్స్ లోపలే వాళ్ళు వేసుకోవట్లేదు నామినేషన్స్. కాబట్టి వాళ్ళు టెనెంట్స్లో ఉన్న వాళ్ళనే నామినేట్ చేసుకుంటారు. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, ఓవర్లుక్ చేసేస్తున్నారు. ఓనర్ సైడ్ ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే అది ఓవర్లుక్. ఓనర్స్ అంటే ఇక్కడ అందరూ, ఇప్పుడు భరణి గారు కొత్త ఓనర్ అయ్యారు, నేను భరణి గారిని ఇంక్లూడ్ చేయట్లేదు, కామనర్స్నే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఓన్లీ కామనర్స్ లోపలే
నామినేషన్స్ వేయట్లేదు మనీష్ గారు. అప్పుడు ఎక్కడంటే రియల్ గేమ్ ఆడుతున్నట్టు? యాక్చువల్గా అక్కడ చూసుకుంటేనేమో చాలా డిస్టర్బెన్సెస్ ఫస్ట్ వీక్ నుంచి ఎక్కడ జరుగుతున్నాయి? ప్రతి దగ్గర ప్రతి ఎపిసోడ్లో ప్రియా గారు మేము మెంటర్స్, మీరు మాకు చెప్పకూడదు అనే విషయం మీద రన్ అవుతున్నారు ఆవిడ. సో ఆవిడ కొంచెం ఇరిటేటింగ్ అని నాకు అనిపిస్తుంది. ముందంతా సంజన గారి మీద కొంచెం ఇరిటేటింగ్ ఒపీనియన్ వచ్చినా ఇప్పుడు మొత్తం అది షిఫ్ట్ అయిపోయింది. సంజన గారు ఇరిటేట్ చేస్తున్నా కూడా ఇప్పుడు మొత్తం ఫోకస్ అంతా ఇరిటేషన్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే ప్రియా గారు, శ్రీజ గారు. ఫ్రేమ్లో ప్రియా గారు, శ్రీజ గారు వస్తున్నారు అని అంటేనే వాళ్ళు సంజన గారితో ఒక ఆర్గ్యుమెంట్స్ రైజ్ చేసేయడానికే. అది అట్లా అయిపోయింది ఉన్న ఎపిసోడ్స్ మొత్తం. సో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వై కాంట్ మీరు కామనర్స్లో నుంచి ఎందుకు నామినేషన్స్ వేయలేదు? మీరు అంత జెన్యున్ పర్సన్, గేమ్ బాగా ఆడతారు కదా. నాకేం అనిపించలేదే మీరు అలా వేసినట్టు చేస్తున్నట్టు. అట్లీస్ట్ ఎపిసోడ్లో అయితే రాలేదు. లైక్ ఈయన బయటికి వచ్చి ఏడ్చినప్పుడు ఏమేమి మాట్లాడారు, ఇవన్నీ నిజంగా వెళ్ళి వాళ్ళకి చెప్పారా? చెప్పే ధైర్యం చేశారా? లేదు. నెక్స్ట్ డే మనం చూసుకుంటేనేమో ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ప్రియా గారికి వెళ్ళి చెప్పేస్తున్నారు, వాళ్ళు నలుగురు మిమ్మల్ని ప్రవోక్ చేసేస్తున్నారు, భరణి గారు అండ్ తనుజ గారు అని చెప్పి. సో ఇవన్నీ అంత అవసరం లేదు కదా. ఎవరి దగ్గర మంచి అవ్వాలని చూస్తున్నారు అసలు ఇది? సో ఆయన జెన్యున్ పర్సన్ కాదు, హానెస్టీ అసలు లేదు. సో ఆయన యాక్చువల్గా ప్రవోక్ చేస్తున్నారు, ఆయనే ప్రవోక్ చేస్తారు, కానీ పక్కన వాళ్ళు ప్రవోక్ చేస్తే మాత్రం ఆయన తప్పు అనిపిస్తుంది. కానీ అదే తప్పు ఆయన చేయొచ్చు, అది ఆయనకు రైట్ అనిపిస్తుంది. సో ఇవే నాకు టోటల్గా ఇవాళ ఎపిసోడ్ చూసుకుంటేనేమో మనీష్ గారు ఏడ్చారు. ఎందుకు అనంటే శ్రీజ గారు కొంచెం చెప్పారని చెప్పి, లైక్ మీరు ఖాళీగా ఉంటే మీరు తీసేసుకుంటారా ప్రియా గారి వర్క్ అన్నందుకు ఆయన అలా చేశారు. నెక్స్ట్ హరీష్ గారు, ఆయన చేసిన తప్పే ఆయన రియలైజ్ అవ్వకుండా ఆకలి పోరాటం చేశారు. సో ఇక్కడ తెలిసిపోతుంది ఆయన ఆలోచన విధానం, ఆయన ఇమ్మెచ్యూరిటీ. ఇంకా ఇంతకు మించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు హరీష్ గారి గురించి. అండ్ నెక్స్ట్ సంజన గారు ఎంత ట్రై చేస్తున్నా ప్రియా గారు, శ్రీజ గారు అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే హోల్ ఎపిసోడ్స్ అన్నీ మన కామనర్ చుట్టూనే తిరుగుతున్నాయి, ఎందుకంటే వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేస్తున్నారు. సో ఇది గేమ్ మంచిగా ఉంటేనే మనకి చూసేదానికి బాగుంటుంది, ఆడియన్స్తో కనెక్షన్ క్రియేట్ అవుతుంది. ఆ కనెక్షన్ వల్లనే మంచిగా ఓట్స్ పడతాయి, ఎలిమినేట్ అవ్వకుండా సేఫ్ జోన్లో ఉండొచ్చు. కానీ ఆ పాయింట్ మన కామనర్ సైడ్ నుంచి మిస్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అందరూ ఇండివిజువల్ గేమ్లో షైన్ అవ్వాలని ట్రై చేస్తున్నారు, కానీ ఎక్కడో ఒక చోట రాంగ్ పాత్లో వెళ్ళిపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా ఇవాళ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ షేర్ చేయండి కామెంట్స్లో. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.